మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో ఎప్పట్లాగే మొత్తం 10 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మిగతా జట్ల సంగతి ఎలా ఉన్నా మొత్తం 16 సీజన్లలో 2 సార్లు మాత్రమే టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అందుకోసం టోర్నమెంట్ ప్రారంభం కాక చాలా ముందు నుంచే సన్నాహాలు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ కోసం కొన్ని కీలక మార్పులు చేస్తోంది. తుది జట్టు కూర్పు విషయం దగ్గర మొదలుపెట్టి జట్టు డైరెక్టర్తో పాటు కెప్టెన్ కూడా మార్పు చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే కెప్టెన్గా ఐడెన్ మార్కరమ్ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ను కెప్టెన్గా నియమించింది. ఈ విషయమై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్యాట్ కమిన్స్ నిస్సందేహంగా గొప్ప ఆటగాడే, అంతేకాదు అతడు మంచి కెప్టెన్ కూడా. ఆస్ట్రేలియా జట్టును టెస్టుల్లోనూ వన్డే క్రికెట్లోనూ ప్రపంచ ఛాంపియన్గా నిలిపిన అతడి కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే టీ20 ఫార్మాట్లో అతడికి ఏమంత గొప్ప రికార్డు లేదు. కానీ ఐడెన్ మార్కరమ్ అలా కాదు. టీ20 ఫార్మాట్లో అతడికి మంచి రికార్డు ఉంది. జట్టును సమర్థవంతంగా నడపగల సమర్థుడు. ఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా లీగ్లో కూడా ఎస్ఆర్హెచ్ జట్టును ఛాంపియన్గా నిలబెట్టి వరుసగా 2 సార్లు ఆ టైటిల్ సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు. అలాంటిది ఐపీఎల్లో అతనికి మరో అవకాశమైనా ఇవ్వకుండా తప్పించడం సరైన పద్ధతి కాదు. అయినా చీటికి మాటికి కెప్టెన్లను జట్టు కోచింగ్ స్టాఫ్ను మార్చడం సరైన పద్ధతి కాదు. ఎస్ఆర్హెచ్ తీసుకునే నిర్ణయాలు అంతుబట్టడం లేదు. చాలా సందర్భాలలో ఆ నిర్ణయాల కారణంగా ఎస్ఆర్హెచ్ జట్టుకు భారీ నష్టం వాటిల్లుతోంది అని పఠాన్ వాపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.